హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నెంబర్ 10. మనం కొన్ని సాధారణ వాక్యాలు ఇంతకుముందు నేర్చుకున్నాం. కానీ అదే సాధారణ వాక్యాలని మర్యాదగా ఏ విధంగా మాట్లాడాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న పనులని మర్యాదగా ఎలాగ ఆజ్ఞాపిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇటు రండి అనే మాటని ఇధర్ ఆయియే అనాలి. ఇధర్ ఆయియే అని అనాలి. ఇధర్ అంటే ఇటు, రండి అని గౌరవంగా అనాలి అంటే ఆయియే అని ఉచ్చరించాలి. అదే ఇక్కడికి రండి అంటే యహా ఆయియే. ఇక్కడికి రండి అంటే యహా ఆయియే అనాలి. అటు వెళ్ళండి అని అన్నాం అనుకోండి, ఉధర్ జాయియే అనాలి. ఉధర్ జాయియే. అక్కడికి వెళ్ళండి అంటే వహా జాయియే అనాలి. ఇది తీసుకోండి అంటే ఏ లీజియే, యహ్ లీజియే అని కూడా అనొచ్చు, ఏ లీజియే అని కూడా అనొచ్చు. అక్కడ హా సౌండ్ దాంట్లో కలిసిపోయి ఉంటుంది కాబట్టి మనం స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఏ లీజియే అంటాం. కాబట్టి ఏ లీజియే అన్నది కూడా కరెక్టే. అది తీసుకోండి ఓ లీజియే, ఓహ్ లీజియే అని కూడా అనొచ్చు. సరేనా? ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది. అదేమిటంటే అది ఇక్కడికి తీసుకొని రండి అని అనాలి అనుకుందాం. దాన్ని ఉర్దూలో ఏమంటారు? ఓ యహా లేకర్ ఆయియే. ఓ అంటే అది, ఇక్కడికి అంటే యహా, తీసుకొని లేకర్, రండి ఆయియే అని మనం ఉచ్చరిస్తాం అన్నమాట. ఇప్పుడు తొందరగా రండి అనే దాన్ని ఉర్దూలో ఏమంటారు? జల్దీ ఆయియే. తొందరగా అంటే జల్దీ, రండి అంటే ఆయియే. తొందరగా రండి, జల్దీ ఆయియే అని ఉచ్చరిస్తారు. అలాగే తొందరగా వెళ్ళండి అంటే జల్దీ జాయియే. జాయియే, ఆయియే జాయియే. జాయియే అంటే వెళ్ళండి అని అర్థం వస్తుందన్నమాట. తొందరగా ఇటు రండి అంటే జల్దీ, ఇటు అంటే ఇధర్, రండి అంటే ఆయియే అని అంటారు. తొందరగా ఇక్కడికి రండి అనగానే జల్దీ యహా ఆయియే. ఇక్కడికి అంటే యహా అని అర్థం వస్తుంది కాబట్టి యహా ఆయియే అంటే రండి అని అర్థం. ఇక్కడ పని చెయ్యండి, యహా కామ్ కీజియే అనాలి. యహా అంటే ఇక్కడ, కామ్ అంటే పని, కీజియే చెయ్యండి అని అనాలి. అక్కడ పని చెయ్యండి అని అన్నారనుకోండి, వహా కామ్ కీజియే. ఇక్కడ యహా అని వహా అని రెండు మాటల ద్వారా మనకి ఇక్కడ అక్కడ అనే అర్థాలు వస్తాయి అన్నమాట. తర్వాత తొందరగా ఈ పని పూర్తి చెయ్యండి అని తెలుగులో అంటే దాన్ని ఉర్దూలో ఏమంటారు? తొందరగా అంటే జల్దీ, ఈ పని అంటే ఏ కామ్, పూర్తి చెయ్యండి అంటే పూరా కీజియే. కీజియే అంటే చెయ్యండి అని వస్తుందన్నమాట. జల్దీ ఏ కామ్ పూరా కీజియే అని అర్థం వస్తుందన్నమాట. ఇంకా ఈ పని చెయ్యండి, ఈ పని అంటే ఏ కామ్, చెయ్యండి అంటే కీజియే. మనం నేర్చుకున్నాం కాబట్టి కీజియే అంటే చెయ్యండి అనే అర్థం వస్తుంది. ఈ ఈ పని చెయ్యండి అంటే ఏ కామ్ కీజియే అని వస్తుందన్నమాట. అలాగే ఆ పని చెయ్యండి అంటే ఓ కామ్ కీజియే. చెయ్యండి అంటే కీజియే. ఓ కామ్ కీజియే, ఆ పని చెయ్యండి అని అర్థం. ఇంకా అక్కడ కూర్చోండి అనగానే ఉధర్ లేదా వహా బైఠియే అని కూడా అనొచ్చు. ఉధర్ బైఠియే అనొచ్చు, వహా బైఠియే అని కూడా అనొచ్చు. ఇక్కడ కూర్చోండి అంటే ఇధర్ బైఠియే అనొచ్చు, యహా బైఠియే అని కూడా అనొచ్చు. తక్షణమే ఈ పని చెయ్యండి అని అనాలి అని అనుకుంటే తురంత్ ఏ కామ్ కీజియే అని కూడా అనొచ్చు, లేదా ఫౌరన్ ఏ కామ్ కీజియే అని అనొచ్చు.
తర్వాత ఇక్కడ నుంచి లేవండి లేండి అని అన్నాం అనుకోండి, యహాసే ఉఠియే, ఉఠియే అంటే లేవండి అని చెప్పడం అన్నమాట. లేండి లేవండి అని ఏదన్నా అనొచ్చు మనం. ఇక్కడ నుంచి లేవండి, యహాసే ఉఠియే. అదే అక్కడ నుండి లేవండి లేదా లేండి అని అన్నాం అనుకోండి, వహాసే ఉఠియే, వహాసే అంటే అక్కడ నుంచి, ఉఠియే లేవండి అని అర్థం వస్తుందన్నమాట. ఇంకా ఈ పుస్తకం అతనికి ఇవ్వండి అంటే దాన్ని ఉర్దూలో ఎలాగంటారు? ఏ కితాబ్ ఉన్కో దీజియే. ఏ కితాబ్ అంటే ఈ పుస్తకం, ఉన్కో అంటే అతనికి, దీజియే ఇవ్వండి అని అర్థం అన్నమాట. గట్టిగా పట్టుకోండి అంటే దాన్ని గట్టిగా అంటే జోర్సే అంటారని అనుకున్నాం కదా, అలాగే మజ్బూతీసే అని కూడా అంటారు. మీ ఇష్టం, ఏ పదమైనా ఉపయోగించవచ్చు. జోర్సే పకడియే పట్టుకోండి అని అర్థం వస్తుంది. జోర్సే పకడియే లేదా మజ్బూతీసే పకడియే అని కూడా వస్తుంది. అటు చూడండి అని అంటే ఉధర్ దేఖియే, ఉధర్ దేఖియే అని అర్థం. అదే ఇటు చూడండి అంటే ఇధర్ దేఖియే, ఇధర్ దేఖియే అనే అర్థం వస్తుంది. జాగ్రత్తగా ఈ పని చెయ్యండి అని అంటే దాని ఉర్దూలో సంభల్కే ఏ కామ్ కీజియే. సంభల్కే అంటే జాగ్రత్తగా, ఈ పని ఏ కామ్ కీజియే చెయ్యండి, సంభల్కే ఏ కామ్ కీజియే జాగ్రత్తగా ఈ పని చెయ్యండి. అలాగే తప్పు చేయకండి అని అంటే దాని ఉర్దూలో గల్తీ మత్ కీజియే అంటే తప్పు, గల్తీ అంటే తప్పు, చేయకండి మత్ కీజియే, మత్ అంటే వద్దు అనే అర్థం వస్తుందన్నమాట. తప్పు చేయకండి, గల్తీ మత్ కీజియే అనే అర్థం వస్తుంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. ఇంకా వచ్చే వారం స్త్రీలు ఏ విధంగా ఉచ్చారణ చేస్తారు, వాళ్ళ ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది అన్నదాని గురించి నేర్చుకుందాం. చాలామంది వీడియోలు చూసేటప్పుడు తప్పనిసరిగా దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ కూడా తప్పనిసరిగా చేసుకుంటే ఎన్నో విషయాలు మీకు ఇంకా తెలియజేయడానికి నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఓకే, అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.